This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Vinay. You watching VTech YouTube channel. Guys, series ఇంకొక ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను మనకి వోలోపే అనే ఆర్గనైజేషన్ నుంచి మాట. ఓకే, వోలోపే అన్నది ఏంటంటే ఇది ఒక ఫైనాన్షియల్ సెక్టర్ ఉన్న కంపెనీ మాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనకి స్మాల్ బిజినెసెస్ ఉంటాయి కదా, వాళ్ళకి పేమెంట్కి ఆపరేట్ చేసుకోవడం కోసం, ఆ పేమెంట్ని సపోర్ట్ చేయడం కోసం బిజినెస్ కార్డ్స్ అవ్వచ్చు, లేకపోతే మొత్తం ఆ పేమెంట్ ఇన్వాయిసింగ్ జనరేట్ చేయడం కోసం, ఇలాగా మనకి చాలా పేమెంట్ రిలేటెడ్గా చాలా వరకు వాళ్ళకి ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఆ ఆపరేషన్స్ అన్ని కూడా ఆటోమేట్ చేసే సింగిల్ ప్లాట్ఫామ్లోని ఒక వోలోపే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ని అయితే ఇస్తారన్నమాట. ఇది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అని చెప్పొచ్చు. ఆ యొక్క ప్లాట్ఫామ్ యూజ్ చేసి డిఫరెంట్ బిజినెసెస్ వాళ్ళైతే వాళ్ళకి బిజినెస్ రన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, మంచి అప్డేట్ మాట. వీళ్ళ దగ్గర నుంచి ఎక్సలెంట్ జాబ్ అప్డేట్కి వెరీ రీసెంట్గా మనకైతే ఆ జాబ్ అయితే స్పాట్ చేశారు. క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. అసలు రోల్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అన్ని కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి అక్కడ మీకు ఏ పర్టికులర్ టెక్నాలజీ మీద వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలో కింద కామెంట్ అయితే చేసేయండి, మర్చిపోదు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి, లెట్ స్టార్ట్. రైట్ గైస్, మీకు చెక్ చేసుకోవచ్చు. వోలోపే నుంచి కస్టమర్ సక్సెస్ మేనేజర్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. ఇది 12 hours ఎగో మనకైతే స్పాట్ అయింది. రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, మనకి ఇండియాకి సంబంధించి ఇది రిమోట్ ఆప్షన్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ మీన్స్ మీరు ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇండియాలో మనకి బెంగళూరులో వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉందన్నమాట. దీనికి ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అట. క్లియర్గా చెప్పాలంటే మనకి వోలోపే అనేది ఒక వై కాంబినేటర్ బ్యాకప్ స్టార్ట్అప్ మాట ఇది. మేజర్గా ఇక్కడ చూడండి, కార్పొరేట్ కార్డ్స్, బిల్ పేమెంట్స్, అప్రూవల్స్, ఎక్స్పెన్స్ రీఎంబర్స్మెంట్స్, అకౌంట్ ఆటోమేషన్ కోసం వీళ్ళు ఒక సింగిల్ ప్లాట్ఫామ్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారన్నమాట వోలోపే వాళ్ళు. ఓకే, ఆ యొక్క ప్లాట్ఫామ్ ఏవైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేయడానికి చాలా మంది క్లయింట్స్ ఉంటారు, బిజినెస్ ఓనర్స్ ఉంటారు. ఆ క్లయింట్స్ ని ఆన్ బోర్డ్ చేయడం కోసం వీళ్ళు ఏం చేశారంటే కస్టమర్ సక్సెస్ మేనేజర్స్ గురించి వీళ్ళైతే చూస్తున్నారు అనమాట. ఓకే, మీ యొక్క వర్క్ అసలు ఎలా ఉంటుందంటే క్లయింట్ అకౌంట్ మేనేజ్మెంట్, అంటే డిఫరెంట్ క్లయింట్స్ అండ్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క అకౌంట్ మీరైతే మేనేజ్ చేస్తారు. అంటే ప్రాపర్గా వాళ్ళు ఆన్ బోర్డ్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఇంటర్కమ్ మేనేజ్మెంట్ చేస్తారు, ఇష్యూ రిజల్యూషన్, ఆ యొక్క కస్టమర్స్ ఆన్ బోర్డ్ అయిన తర్వాత వాళ్ళకి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే వాటిని ప్రాపర్గా ట్రబుల్ షూట్ చేస్తారు, ఏవైనా క్వెరీస్ వస్తే వాటిని రిజాల్వ్ చేస్తారన్నమాట ఆ యొక్క ప్రోడక్ట్కి బేస్ చేసుకుని. అందుకే మీకు ప్రోడక్ట్ మీదే మీకు ప్రాపర్గా ట్రైనింగ్ ముందుగానే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఓకే, ప్రాసెస్ డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తారు, టీమ్ లీడర్షిప్ మీద ఉంటుంది, ట్రైనింగ్ అండ్ ఆన్ బోర్డింగ్ కూడా ఉంటుందంట. ఏంటి కస్టమర్స్కి మీరు ప్రాపర్గా ట్రైన్ చేస్తారు, వాళ్ళని ఆన్ బోర్డ్ చేస్తారు అనేసి ఇక్కడ తెలుస్తుంది. పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ కూడా మీరైతే చేస్తారు. ఓకే, స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ చూస్తే ఓపెన్ టు బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, వీఆర్ లుకింగ్ ఫర్ సమ్వన్ క్విక్ టు లెర్న్, అడాప్టబుల్ అండ్ ఏబుల్ టు వర్క్ మినిమల్ సూపర్విజన్ అని మెన్షన్ చేశారు. గైస్, నిజం చెప్పాలంటే మనకి ఫ్రెషర్స్ అనే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా పర్వాలేదు, ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ మాట. గైస్, ఏమైనా మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ మీకు కస్టమర్ సర్వీస్లో కానీ ఫిన్టెక్ అంటే ఫైనాన్షియల్ సెక్టర్లో కనుక మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు వెంటనే అయితే అప్లై చేసుకోండి. లేదు మేము ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఫ్రెషర్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, ఇంటర్కమ్ ఎక్స్పర్టైజ్ ఉండాలి, అంటే మాట్లాడగలగాలన్నమాట డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ గురించి. కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే బెటర్గా ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటన్ అండ్ వెర్బల్లో ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. లీడర్షిప్ ఎబిలిటీస్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, అండ్ ప్రాసెస్ ఓరియంటేషన్ మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. ఆ యొక్క ప్రోడక్ట్ గురించి ప్రాపర్గా నేర్చుకోగలగాలి. యూకే మార్కెట్లోని ప్రాపర్గా మీరు ఆ డిఫరెంట్ క్లయింట్స్తో మీరైతే మాట్లాడగలగాలన్నమాట. ఓకే, కాంపిటేటివ్ శాలరీ అయితే ఉంటుంది, పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాయట, కాంప్రహెన్సివ్ బెనిఫిట్స్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి, రిమోట్ వర్క్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మీరు వర్క్ చేయడానికి కావాల్సిన కిట్ కూడా వాళ్ళే పంపిస్తారు. ఓకే, మంచి అప్డేట్ కదా, తప్పకుండా ట్రై చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేటెడ్గా పెట్టుకోండి. ఇక్కడ ఈజీ అప్లై మీకు ఇచ్చేసి తొందరగా అయితే అప్లై అయితే చేసేసుకోండి గైస్. ఓకే, మంచి అప్డేట్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి వీధికి పేజ్ ఓపెన్ అవుతుంది, చూసి కన్ఫ్యూజ్ పడద్దు. అక్కడ నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లై లింక్ మనకైతే రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ పేజ్లోకి అయితే రీడైట్ అయితే అవుతుంది. మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.